ఈరోజు మొదటి పాఠంగా ఎంచబడిన పాఠాన్ని మనం ఆలోచిద్దాం. మనిషి జ్ఞానానికి అందని కాలజ్ఞానం. మనిషి జ్ఞానానికి అందని కాలజ్ఞానం. మనిషికున్న జ్ఞానం అజ్ఞానం. బైబిల్ అయితే దాన్ని వెర్రితనం అని అంది. బైబిల్ మనిషి జ్ఞానాన్ని వెర్రితనం అని అన్నాడండి దేవుడు. వెర్రితనంగా చేసి ఉన్నాడు అని అన్నాడు దేవుడు బైబిల్లో. కాబట్టి మనిషికి తెలిసింది వెర్రి, మనిషికి తెలియంది మహాజ్ఞానం బైబిల్లో ఉంది. కానీ మనుషుల్లో కొందరు తాము జ్ఞానవంతులని చెప్పుకుంటూ కాలజ్ఞానులుగా పిలువబడుతూ ప్రపంచం చేత కాలజ్ఞానం చెప్పిన కాలజ్ఞానులుగా కొనియాడబడుతున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. కాలం అనే దాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. 1 భూతకాలం, 2 వర్తమానం, 3 భవిష్యత్తు. కాలం అనే దాన్ని 3 విధాలుగా విభజించవచ్చు. వర్తమానాన్ని కాకుండా భూతకాలాన్ని, భవిష్యత్ కాలాన్ని చెప్పేవాళ్ళని ప్రపంచం కాలజ్ఞానులు అంటుంది. ఇలా ప్రపంచంలో ఎందరో ప్రపంచం చేత కాలజ్ఞానులని పిలువబెడుతున్నవారు. ముఖ్యంగా ఈ మధ్య మనం జ్యోతిష్కులు వాళ్ళు భవిష్యత్తు చెబుతుంటుంటారు. అంటే వాళ్ళు ఒక కాలజ్ఞానులు. ఈ మధ్య మీరు టీవీలో చూస్తే ప్రతిరోజు వాళ్ళు ల్యాప్టాప్ దగ్గర పెట్టుకుని ఈ రాశి వాళ్ళకి ఈరోజు మంచి జరగదు, ఈ రాశి వాళ్ళకి ఈరోజు మంచి జరుగుతుంది, ఈరోజు కొన్ని ప్రయత్నాలు చేస్తే అవి సఫలమవుతాయి, ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం ఈరోజు చేస్తే వాళ్ళకి లాభం వస్తుంది అని అంటారండి. నిజానికండి వీళ్ళు ఎంత వెర్రివాళ్ళండి. ఎప్పుడో ఏం జరుగుతుందో జరగంది ముందే చెప్పగలరు అంటారా? నిజం అంటారా? చెప్పలేరండి. ఏ మనిషి చెప్పలేడండి. అసలు వాడు ఒంటిలో బీపీ ఉందో లేదో చెప్పగలరండి వాడు? అసలు ఒంటిలో జ్వరం ఎంత ఉందో చెప్పగలరా? చెప్పలేడు. వాడికి బీపీ ఉందో లేదో, షుగర్ ఉందో లేదో, రోగం ఉందో లేదో, ఎయిడ్స్ ఉందో లేదో చెప్పగలరంటాడు ఏ జ్యోతిష్కుడైనా? అసలు ప్రజెంట్ వాళ్ళు ఉన్నదాని గురించి, అవతల వ్యక్తిలో ఉన్నదాని గురించి ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు, ఏ కాలజ్ఞాని చెప్పలేడు. అసలు వాడి శరీరంలో ఉన్న పరిస్థితి గురించి వాడు చెప్పలేడు. చెప్పలేని వాడు కంటికి కనిపించినంత దూరంలో సుదూర ప్రాంతాల్లో ఉన్న గ్రహ స్థితుల గురించి చెప్పగలరంటారా? చెప్పండి. కాకినాడ నుండి ఒక బస్సు బయలుదేరుతుందండి అమలాపురం. పావు గంటగా ఉంటాయి. అంటే బస్సులు ఈ టైంకి వస్తాయని అక్కడ ఉన్న వాళ్ళు ఎంక్వైరీలో చెప్తుంటారు. కరెక్ట్ టైంకి వస్తాయంటారా? రావండి. అంటే ప్రభుత్వం వాళ్ళు నడుపుతున్న బస్సులే అవి ఈ టైంకి రావాలి, ఈ టైంకి వెళ్ళాలని వాళ్ళు పెట్టిన బస్సులే, వాళ్ళు నడిపిస్తున్న బస్సులే టైంకి రావు. కాబట్టి ఈ విశ్వంలో తిరుగుతున్న, దేవుని వలన కదులుతున్న ఆ గ్రహాల స్థితిగతులు మనిషి చెప్పగలడా? చెప్పలేడు. ప్రపంచం చెబుతున్నారు అని అనుకుంటున్నారండి. అది వాళ్ళ అజ్ఞానం. అయితే మనిషి కాలం కోసం మాట్లాడడానికి సరిపోడండి. అసలు ప్రపంచానికి కాలం కోసం తెలీదు. అందుకని ఈ టైటిల్ ఏం పెట్టామంటే మనిషి జ్ఞానానికి అందని కాలజ్ఞానం. కానీ కాలం కోసం
టైం కోసం, సమయం కోసం చాలామంది ఎన్నో విషయాలు చెప్పారండి. సమయం అనేది గడిచిపోతే మరలా తిరిగి రాదు. ఏ సెకను వృధా చేయకూడదు. డబ్బునైనా తిరిగి సంపాదించుకోగలం, కానీ పోయిన టైంని తిరిగి తెచ్చుకోలేము. సమయం అంటూ ఉంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇలా ఎన్నో మాటలు మాట్లాడారండి ఎంతో జ్ఞానయుక్తంగా. సమయం గురించి ఎంతోమంది ఎన్నో లెక్చర్స్ ఇస్తుంటారు, కానీ వాళ్ళు అలా ఇవ్వడానికి సరిపోరు. దేని గురించి అయినా మనం మాట్లాడాలని అంటే మనకి మూలం తెలియాలి. దేని గురించి అయినా మనం మాట్లాడాలంటే మనకు మూలం తెలియాలి. వీళ్ళకి మూలం తెలియదండి. వీళ్ళు మాట్లాడే సమయం, ఏ సమయం గురించి మాట్లాడతారు? వీళ్ళు వాచ్ చూసుకుంటారు. ఇది ఒక ఇందులో ఏముంటుందండి? వాచ్లో గంటలు ఉంటాయి, నిమిషాలు ఉంటాయి, సెకన్లు ఉంటాయి. దీని గురించే చెప్తుంటుంటారు. అసలు ఈ టైం ఎలా వచ్చింది? ఈ టైం ఎలా వచ్చిందో తెలుసండి? ఇదిగో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన ఏర్పడే స్థితులు ఉన్నాయి చూసారా? స్థితి ఉందో చూసారా? ఆ స్థితికి అనుగుణంగా మనం పెట్టుకున్నదే, సెట్ చేసుకున్నదే ఈ టైం. దానికోసం మనిషి మాట్లాడుతుంటారు. ఏంటి ఈ సమయం కోసం సద్వినియోగం చేసుకోవడం? మనిషి చేసుకునే సద్వినియోగం ఏంటండి? వ్యాపారం చేయడు, లేకపోతే చదువుకోడు, కుటుంబంతో పిక్నిక్లకు వెళ్ళడం, ఇదే కదండి మనిషి చేసేది. ఇది చేస్తూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని అంటే పెట్టండి. అసలు సమయం కోసం మనిషి మాట్లాడకూడదండి. సమయం అంటే ఏంటో తెలుసండి? చూద్దాం. చూసే ముందు అసలు సమయం కోసం మనిషి మాట్లాడడం తప్పు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రభువా, ఆయన యేసు ప్రభువారు తిరిగి లేచిపోయారండి ఈ సందర్భానికి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పటికి, ఈ మాటలు జరిగేటప్పటికి యేసు ప్రభువారు తిరిగి లేచిపోయారు. చనిపోవడం, సమాధి చేయబడడం, తిరిగి లేచిపోవడం. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగుగా, ఆయన ఏం చెప్పాలండి? మరలా అనుగ్రహిస్తావా? చూసారా ఏమన్నారు? అంతకుముందు ఈయనేమో రాజు అని అడిగారు. రాజుని అంటే ఎటకారం చేశారు, సిలువేశారు. ఇప్పుడు వీళ్ళు తిరిగి లేచిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు? మరలా వీళ్ళకి రాజ్యం అనుగ్రహిస్తావా అంటున్నారు. నువ్వు ఎలాగో రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు, వీళ్ళకి ఏమన్నా రాజ్యం అనుగ్రహిస్తావా అని అడిగారు. అప్పుడు ఆయన ఏమనాలి? అనుగ్రహిస్తే అనుగ్రహిస్తాను, అనుగ్రహించకపోతే అనుగ్రహించను అని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ఏం చెప్తున్నాడో చూడండి. అంటే వాళ్ళు అనవసరపు ప్రశ్న అడిగారు. అసలు కాలం గురించి మీరు మాట్లాడకూడదు అని అన్నాడు చూడండి శిష్యుల్ని. ఏమన్నాడు చూడండి? మీరు ఇలాంటి కాలాల గురించి, ఈ భూమి మీద ఏది ఉంటుందో ఏది పోతుందో ఈ కాలాల గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే కింద చెబుతున్నాడు, కాలములను సమయములను. కాలం అంటే కొంచెం ఎక్కువ టైం, లాంగ్ టైం. సమయం అంటే కొంచెం తక్కువ టైం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అంటే ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు, వాటిని బయటికి విడిచిపెట్టలేదు. తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నదాన్ని మీరు చెప్పగలరా? మీరు తెలుసుకోగలరా? కాలము సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయట? తండ్రి స్వాధీనంలో ఉన్నాయట.
తండ్రి స్వాధీనంలో ఉన్నవి మనిషి తెలుసుకోగలడా? ఏమంటే మన ఇంట్లో బీరువాలో ఉన్న డబ్బు ఇంకొకటి తీసుకెళ్ళగలడా? మనం తాళం వేసామనుకోండి, తాళం భద్రం ఎందుకు చేస్తాం? ఇంకొకటి తీసుకెళ్ళకూడదని, ఎవరి పాలు అవ్వకూడదని. అయితే మన డబ్బు దొంగతనం చేసో బెదిరించో ఏదో తీసుకెళ్ళిపోగలరండి. ఇప్పుడు దేవుడు స్వాధీనంలో ఉన్నాయండి. దేవుడు తన స్వాధీనం అందు ఉంచుకున్నాడు, అంటే దాచుకున్నాడు, దాన్ని విడిచిపెట్టలేదు, బహిర్గతం చేయలేదు. ఇప్పుడు దానిని మనిషి తెలుసుకోగలడా? తెలుసుకోలేడు. అందుకని అంటున్నాడు ఏమని? దానిని తెలుసుకునుట మీ పని కాదు. వేస్ట్. దానికోసం మీరు మాట్లాడకూడదు, కాలం కోసం మీరు మాట్లాడకూడదు, కాలం తెలుసుకోవాలని మీరు ఆలోచించకూడదు. అది ఎవరి స్వాధీనంలో ఉంది? ఎవరి స్వాధీనంలో ఉందో తెలుసండి? తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. అంటే తండ్రి తన స్వాధీనంలో దాన్ని ఉంచేసుకున్నాడు కాబట్టి దాన్ని ఎవరూ తెలుసుకోలేరు కాబట్టి దాని గురించి ఎవరో ఆలోచించకూడదు, మాట్లాడకూడదు అని అన్నాడండి. అంటే మరి ఇప్పుడు వీళ్ళు కాలజ్ఞానులని, కాలం కోసం మాట్లాడుతున్న వాళ్ళందరూ వీళ్ళెవరు? అంటే పని కాని దాని గురించి, వాళ్ళకి తెలియని దాని గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్న వేస్ట్ గాళ్ళు వీళ్ళేనండి. బైబిల్ పరిభాషలో చెప్పాలనంటే వెర్రివాళ్ళు. తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అంటే నిజమేనంటారా? నిజమేనండి. అసలు మీకు కాలం గురించి మాట్లాడేవాడు ఎవరికైనా, టైం గురించి ఆలోచించేవాడు ఎవరికైనా టైం ఉండాలని అంటే వాడు బ్రతుకుండాలి. అసలు కాలం అంటే ఏంటనుకుంటున్నారు? కాలం గురించి ఎవరి కాలం వాళ్ళది. కాలం నీకు కాలం, మీరు జాగ్రత్తగా వినాలి. కాలం ఒకరి కాలం ఒకరిది కాదండి, ఎవరి కాలం వాళ్ళదే. నీ కాలం వేరు, నా కాలం వేరు. నువ్వు బ్రతుకున్న కాలమే నీ కాలం. ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్న రోజులే దేవుడు నీకిచ్చిన ఈ భూకాలం. అందులో నువ్వు కాలం ఆలోచించుతున్నావు, అందులో టైం లెక్కెట్టుకుంటున్నావు. ఈరోజు ఆ రోజు గంట, 2 గంటలు, 3 గంటలని, ఈ గంటలో నేను ఇది చేయాలి, ఈ గంటలో అది చేయాలని ఆలోచిస్తున్నాం. లేకపోతే 19వ తారీఖున పెళ్ళి, లేకపోతే పలానా తారీఖున రిజర్వేషను, ఇవన్నీ ఆలోచిస్తాం. అంటే మన స్వాధీనంలో ఉన్నాయనుకుని మనం ఏం చేస్తామంటే డేట్ ఫిక్స్ చేసుకుంటాం. ఇదంతా వెర్రితనం అండి. ఇదంతా ఎందుకంటే నువ్వు ఫిక్స్ చేసుకుంటున్నావు, కానీ నీ స్వాధీనంలో లేదు. అది ఎవరి స్వాధీనంలో ఉందో తెలుసా? దేవుని స్వాధీనంలో ఉంది కాలం అనేది. నీకు టైం ఉండాలంటే నువ్వు రేపని అనాలని అంటే, రేపు నువ్వు చూడాలని అంటే నువ్వు బ్రతుకుంటేనే చూస్తావు. కాబట్టి కాలం కోసం, అవతలవాడి కాలం కోసం నువ్వు మాట్లాడడం ఏంటి, అవతలవాడి కాలం కోసం నువ్వు చెప్పడం ఏంటి? ఎవరి కాలం వాళ్ళదే. నీకు ఉండొచ్చు కాలం, కానీ వాడికి లేకపోవచ్చు. నీకు అర్థమవుతుందండి? బ్రతికుండడమే మీకు కాలం. అంటే ఇప్పుడు మీరు బ్రతికుండాలన్నా చావాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది. ఇప్పుడు కాలాలు, సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మీ కాలం వేరు, మీకు అర్థమవుతుందండి? మన కాలం వేరు. అందుకనే పలానా తేదీని పుట్టాడు అనుకోండి, ఆ తేదీ వేస్తారు. చనిపోయాడు అనుకోండి, ఆ తేదీ వేస్తారు. అది వాడి కాలం. కానీ ప్రకృతి కాలం ఉంది, అది ఒక దానికి ఎక్కువ కాలం, దానికి కొంత కాన్స్టెంట్ ఉంది. మనకైతే కాన్స్టెంట్ లేదు అసలు. మన కాలం గురించి దేవుడు ఏమన్నాడు తెలుసండి? అసలు కాలం కోసం మాట్లాడే వాళ్ళు మనం మాట్లాడితే ప్రకృతి మాట్లాడాలి, దానిది పెద్ద కాలం మనకంటే. మీకు అర్థమవుతుందండి? ప్రకృతి మాట్లాడచ్చు కాలం కోసం చెప్పాలంటే, ప్రకృతి చెప్పాలి పోనీ. కానీ మన కాలం చాలా తక్కువ, ప్రకృతి కాలం ఎక్కువ. సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచో. భూమి ఎప్పటి నుండి ఉంది? ఎప్పటి నుండో ఉంది. ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారు? కాలజ్ఞానులు అన్న వాళ్ళు కూడా ఏమైపోయారు? కాల గర్భంలో కలిసిపోయారు, లేకుండా పోయారు. మన కాలం గురించి ఏమంటాడు తెలుసండి? అసలు మీకు ఏంటి బుర్ర ఉంది అసలు అంటున్నాడు దేవుడు అండి. చూడండి ఒక మాట, యాకోబు గ్రంథం
4వ వచనం, అసలు మీరు కాలం కోసం టైం అయిపోతుంది బాబు, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే వ్యాపారం చేయాలని అనుకుంటున్నారంటే మీరు ఎవరంటే వెర్రివారు. మీకు అర్థమవుతుందంటే రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి, రేపు పలానా పని చేయాలి, ఈ టైంకి ఈ పని చేయాలి అని అనుకుంటున్నారా? మీరు ఖచ్చితంగా వెర్రివారే. అసలు మీకు సమయం ఇచ్చింది ఎవరు? ఆయన ఎందుకు ఇచ్చాడు? అసలు మీ సమయం ఎలాంటిది ఆయన చెప్తున్నాడండి. ఇది ఎవడు చెప్పాడండి? ఇది కాలజ్ఞానం. ఇది మనిషి జ్ఞానానికి అందని కాలజ్ఞానం. ఇది మనిషి జ్ఞానానికి అందని కాలజ్ఞానం అంటే ఇప్పుడు చూడండి, మీరు ఈ మాట చదవండి. రేపేమి సంభవించినో మీకు తెలియదు. నీకు రేపేమి సంభవిస్తుందో నీకు తెలుసా? మీకు మనుషులైన మీకు రేపేమి సంభవిస్తుందో తెలియదు. ప్రకృతి గురించి పక్కన పెట్టండి, అసలు దాని గురించి మాట్లాడడానికి నువ్వు సరిపో. అది మాట్లాడాలి నీ గురించి మాట్లాడితే. రేపేమి సంభవించినో మీకు తెలీదు. అసలు మీ జీవం ఏపాటిది చూసారా? రేపు కోసం మాట్లాడితే దేనికోసం మాట్లాడుతున్నాడు? మీ జీవం అంటున్నాడు, జీవం కోసం మాట్లాడుతున్నాడు. మీ జీవం ఏపాటిది అని అన్నాడు. ఎంతసేపు ఉంటుంది అది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే కారా అన్నాడు. మన కాలం గురించి, మనం భూమి మీద కనిపించే కాలం గురించి అండి, అది ఎంత అస్పష్టమైందో, ఎంత అశాశ్వతమైందో చెప్తున్నాడండి. ఏమని? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే కారా. మీరు అన్నం ఉడుకుతుంది అనుకోండి, అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఏం చేస్తారంటే ఆ కుండ మీద మూత తీస్తారండి. మూత తీసి ఇలా గరిటెతో కదుపుతుంటారు. ఆవిరి ఇలా కనబడుతుంటుంది, ఇలా తిప్పుతుంటుంటారు, తర్వాత కనపడదు, అంతలో మాయమైపోద్ది. కొంతసేపు కనబడుతుంది, కనబడింది అని అనుకుంటాం. ఇటు కనబడింది అని అనుకుంటాం, ఆ కనబడుతూనే మాయమైపోద్ది. అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కారా అన్నారు. అదే పాత నిబంధన కాలంలో భక్తులైతే ఏమన్నారో తెలుసండి? మా బ్రతుకు నీడ ఎంత అస్థిరమైంది అని అన్నారండి. మన బ్రతుకులట నీడ చూడండి, మేఘం అడ్డొచ్చింది అనుకోండి, సూర్యునికి నీడ వస్తుందండి. అబ్బా నీడగానే ఉందని అనుకుంటాం. మరలా మేఘం అడ్డు తొలగిపోయింది అనుకోండి, మరలా ఎండ వచ్చేస్తుందండి. అంత అస్థిరమైందంట. అంత అస్థిరమైన ఈ బ్రతుకులో, అంత అస్థిరమైన ఈ కాలంలో రేపేం చేద్దాం? సంవత్సరం ఏం చేద్దాం? వ్యాపారం చేద్దామా, లేకపోతే అది చేద్దామా, ఇది చేద్దామా అని మీరు ఆలోచిస్తున్నారు. ఇది వెర్రితనం అండి, ఇది అజ్ఞానం. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? మీరు బ్రతికి ఉండి కాలం కోసం మీరు ఆలోచించకండి. నేడు రేపు అని అనకండి. మీరు నేడు రేపు అని ఆలోచించుకోండి. అసలు రోజుల కోసం నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? మీరు బ్రతుకున్నారా ఆ క్షణం, ఆ నిమిషం, ఆ గంట మీరు చేయాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? రేపు ఎల్లుండని లెక్కేయడం కాదు, రోజులు లెక్క పెట్టడం కాదు. ఏం చేయాలో తెలుసా? దేవుని పని ఏం చేయాలని మీరు ఆలోచించాలి. మనం బ్రతికి ఉండి ఇది అది దేవుని పని ఇలా చేద్దాం, ఇగో సభలు పెడదాం, లేకపోతే సువార్త ప్రకటిద్దాం, ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. రోజులు మాట్లాడకూడదు. మీకు అర్థమవుతుందండి? మీరు రోజులు మాట్లాడకూడదు. ఇంత ఖచ్చితంగా చెప్పాడండి దేవుడు. ఎందుకని అంటే మన బ్రతుకు అంత అశాశ్వతమైంది. కానీ కాలజ్ఞానులను చెప్పుకుంటున్న వాడు ఎవరైనా ఈ కాలజ్ఞానం చెప్పారండి? ఈ కాలజ్ఞానం మాట్లాడారా? మాట్లాడలేదండి. ఎందుకంటే ఇది మనిషి జ్ఞానానికి అందంది. ఇకపోతే ఈ భూమి మీద మనం బ్రతుకున్న, ఈ శరీరంలో బ్రతుకున్న కాలమే మన కాలం. బ్రతికి లేకపోతే మనకు కాలం లేదు, మనకు రోజులు లేవు. ఎవరు వాళ్ళు ఎంతకాలం అయితే బ్రతుకున్నారో అది వాళ్ళ కాలం. అంటే మనం బ్రతుకుండడమే మనకు కాలం ఉంది, మనం ప్రాణంతో ఉండడమే మనకు కాలం ఉంది. ఇది బైబిల్ చెప్తుంది.
మనం ప్రాణంతో ఉండడమే మనకు బ్రతుకుండడం, బ్రతుకుండడమే మనం జీవించి ఉండడం, జీవించి ఉండడం అంటే కాలం, దినాలు అవి. ఎందుకంటే అబ్రహాం గారు కూడా ధనవంతుడితో ఏమన్నారో తెలుసా? నీవు నీ జీవిత కాలమందు అని అన్నారు. జీవితం అని అంటాం మనం, నీ జీవిత కాలమందు అని అన్నాడు. అంటే జీవితం అంటే ఏంటనుకుంటున్నారు? కాలం. మీరు జాగ్రత్తగా గమనించాలి. అసలు ఏంటనుకుంటున్నారు? అంత కాలం. జీవితం అంటే ఏంటనుకుంటున్నారు? కాలం. బతుకున్నారని అంటే అర్థం ఏంటి? మీకు కాలం ఉంది, టైం ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఆ టైంలు లెక్క పెట్టడానికి కాదు, దేవుడు పని చేయడానికి. దేవుడు పని చేయడానికండి. ఇది మన వాళ్ళకి తెలియదు. ఇలా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే ఈ ప్రాణంతో ఉండడమే ఈ భూమి మీద జీవితకాలం కలిగి ఉండడం అయితే, కాలం కలిగి ఉండడం. జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఏంటండి? కాలం. జీవితం అంటే కాలం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఇది మన భూమి మీద కాలం గురించి, ఇది మన భూమి మీద కాలం గురించి మనం ఎంతసేపు ఆలోచించాం. అయితే కాలం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. మాట జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. నేను మొదటివాడును కడపటివాడును, ఆది అంతము నేనే అని అన్నాడండి దేవుడు. మొదట చివర. ఆది అంటే అనుకుంటున్నారు? ప్రారంభం. కాలాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను మొదటివాడును, నేను కడపటివాడును, ఆది అంతం అంటున్నాడు. అంటే దేవుడు అసలు కాల ప్రారంభం అంటూ ఉందంటే ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు? కాలం అనేది దేవుడి వల్ల వచ్చింది. నీకు కాలం ఎప్పుడు వచ్చింది? నీకు కాలం ఎప్పుడు వచ్చింది? నువ్వు పుట్టినప్పుడే నీకు కాలం వచ్చింది, అంతే కదా? భూమి మీద నీకు కాలం ఎప్పుడు వచ్చింది? నీకు పుట్టినప్పుడే కాలం వచ్చింది. అందుకనే నువ్వు ఎప్పుడైతే పుట్టావో ఆ రోజు డేట్ వేస్తారు. ఆ డేట్ ఏంటి అనుకుంటున్నారు? కాలం అది. నువ్వు ఎప్పుడైతే చనిపోతావో అప్పుడు నీ కాలం ముగిసిపోయింది. అంటే నీకు పుట్టినప్పుడు నీకు ఆది అయితే, నువ్వు చనిపోయినప్పుడు ఏంటి? నీకు అంతం కదండి. ఇప్పుడు ఆది అంతం నేనే అంటున్నాడు ఆయన. ఆది అంతం నేనే అంటున్నాడు. ఆది అంతం నేనే అంటున్నాడు. అసలు ఆది అంతం అంటే ఏంటి? ఆది అంతం నేనే అంటున్నాడు ఏంటంటే ఆది అంతం ఏంటి అంటే ప్రారంభకాలం అంతకాలం అంతా నేనే అంటున్నాడు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే ఆత్మ, అంతే కదండి. దేవుడు అంటే ఆత్మ. ఆ ఆత్మ ఉంది కాబట్టే కాలం ఉంది. ఈ విశ్వానికైనా, ఈ విశ్వంలో మనకైనా, ఈ విశ్వానికైనా, ఈ విశ్వంలో మనకైనా, ఈ విశ్వం కూడా కొంతకాలానికి తీసేస్తాడండి దేవుడు. అసలు కాలం అంటే ఆయనే. అసలు కాలం ఆయనతోటే ఉంది, అంతం. ఇలా మీరు ఆలోచిస్తే మీరు కాలం అంటే ఏంటో తెలుసండి. మీరు కాలం అంటే ఈ జీవితం, ఈ ప్రాణం, ఇది ఈ శరీరాన్ని గురించి. కానీ నిజానికి మనం కాలం అంటే ఏంటో తెలుసండి. మనం ఆత్మ. మీ ఆత్మే మీ కాలం. మీ ఆత్మే మీ కాలం. మీరు జాగ్రత్తగా వినాలి. మీ ఆత్మే మీ కాలం. ఇది మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీ ఆత్మే మీ కాలం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు, దేని కాలం నందు అది చక్కగా ఉన్నాడు. అంటే దానికి కాలం ఉంది. అది విశ్వంలో కానీ, ఈ విశ్వంలో ఉన్న ప్రకృతిలో ఉన్న వస్తువులకు కానీ, మనుషులకు కానీ, దేని కాలం అది అది చక్కగా ఉన్నట్లు దేవుడు ఏం చేశాడు? దాన్ని నియమించాడు. దానికి కాలం ఉంది. ఆ కాలాన్ని ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. ఓకే, బాగానే ఉంది. తర్వాత వచ్చినాడికి వెళ్దాం. తర్వాత మాటకి. అయితే మన కోసం ఏదో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ మన కోసం ఏదో మాట్లాడుతున్నాడు. మన కోసం ఏదో
మాట్లాడుతున్నాడు దేవుడు సీక్రెట్. ఏమని చెప్తున్నాడు చూడండి. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయములో ఉంచి ఉన్నాడు. గాని దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. నరుల హృదయంలో దేవుడు ఏముంచానని ఉంది అక్కడ? శాశ్వత కాల జ్ఞానం. ఇప్పుడు మనం ఉంచుకున్నదేమో, ఇక్కడ ఉన్నది జీవితం ఏమో అశాశ్వతమైంది, ఇంతలా కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అన్నాడు. అది ఈ శరీర బ్రతుకు కోసం. అయితే నరుల హృదయంలో ఏముంచాడట? శాశ్వత కాలజ్ఞానం ఉంచాడట. అసలు ఈ భూమి మీద జీవితకాలం ఏమో అశాశ్వతమైందని చెప్పిన దేవుడు మనలో ఏం పెట్టాడట? శాశ్వత కాలజ్ఞానాన్ని పెట్టాడట. ఏంటది? కాలజ్ఞానాన్ని పెట్టానని చెప్తూ ఏమంటున్నాడో తెలుసండి? దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికట అది సరిపోదట. అంటే దేవుడు చేసే క్రియలేటండి. దేవుడు చేసే క్రియలేటి ఇదిగోండి, ఈ విశ్వాన్ని నడిపించడం, ఈ వృక్షాలను మొలిపించడం, ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి పని వెనకాల దేవుడు ఉన్నాడు. అయితే ఆయన చేసే పనుల్ని తెలుసుకోవడానికట మన హృదయమందుంచిన కాలజ్ఞానం, శాశ్వత కాలజ్ఞానం సరిపోదట. అసలు కాలంతో అంటే జ్ఞానంతో క్రియలు ఏంటండి? చూడ అసలు కాలం క్రియలేటి, జ్ఞానం క్రియలేటి. కాలానికి జ్ఞానానికి క్రియలకి ఏమైనా సంబంధం ఉందా తెలుసుకోవడానికి? అంటే మనలో ఉన్న శాశ్వత కాలజ్ఞానం వలన మనం ఏం తెలుసుకోగలం? దేవుని క్రియలు తెలుసుకోగలం. కానీ పూర్తిగా తెలుసుకోవడానికి అది సరిపోదు. పరిశీలనగా తెలుసుకోవడానికి సరిపోదు. పరిశీలనగా తెలుసుకోవడానికి సరిపోదు అన్నాడు. అంటే మామూలుగా తెలుసుకోవడానికి అర్థమవుతుంది. అంటే దేవుడు ఉన్నాడు అని అనుకోవడానికి తెలిసిపోతుంది తప్ప బాగా పరిశీలనగా చేయడానికి ఏదో అన్ని లాగి పరిశీలన చేస్తుంటారు చూసారా శాస్త్రవేత్తలు. అలా పరిశోధన చేస్తే వాళ్ళకి మూలకాలు కనబడతాయి. వాళ్ళకి అలా పరిశోధన చేసి శాస్త్రవేత్తలు ఏం చేశారని అంటే ఈ పదార్థాన్ని మూలకాలుగా విభజించారు, పేర్లు పెట్టుకున్నారు. అలా మీరు పరిశీలనగా తెలుసుకోవడానికట ఆ శాశ్వత కాలజ్ఞానం సరిపోదట. అసలు శాశ్వత కాలజ్ఞానం ఏంటండి? అసలు శాశ్వత కాలజ్ఞానం అంటే ఏంటో తెలుసండి? శాశ్వతంగా ఉండేది ఆత్మే. మన హృదయంలో ఆత్మనుంచాడు. కానీ దేవుడి నుండి విడిపోయిన ఆత్మది. అది ఉన్నా కానీ దేవుని క్రియలు మనం తెలుసుకోలేమన్నాడు. మీకు అర్థమవుతుందండి? మన మనుషులమైన మన హృదయాల్లో ఉన్నది ఏంటి అనుకుంటున్నారు? ఆత్మ ఉందండి. మీరు ఇదంతా మనం నమ్మాలి. మన హృదయాల్లో మన లోపల ఉన్నది ఏంటి? ఆత్మ. మనం దేవుని పిల్లలం. ఆత్మకు తండ్రి ఎవరు? దేవుడు. అంటే దేవుడి నుండి విడిపోయిన దేవుని కుమారుడైన మనం, కుమారుడైన ఆత్మైన మనం ఈ శరీరంలో ఉంటే ఈ ప్రకృతిని మనం తెలుసుకోలేమంటున్నాడు. ఉన్నా మనం తెలుసుకోలేమంటున్నాడు. అది ఆ మాట అర్థం. ఎందుకు తెలుసుకోలేం? అసలు ఆత్మ గురించే మనకు తెలియదు. మీకు అర్థమవుతుందండి? అసలు ఆత్మ గురించే మనకు తెలియదు. అసలు శాశ్వత కాలజ్ఞానం గురించే మనకు తెలియదు. ఇదంతా మిస్టరీ అండి. ఈ మిస్టరీ అంతా విడిపోవాలని అంటే మీరు చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత ఈ మిస్టరీ అంతా విడిపోద్దండి మనకి. సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. బైబిల్ పై మీ ప్రశ్నలకు మా సమాధానము అను కార్యక్రమం ప్రతి గురువారం 6 గంటల నుండి 8 గంటల వరకు. రమణయ్యపేట.